అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాని టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు, ప్రకటనలు చేస్తున్నాడు. ఇప్పటికే 25% ఇండియన్ ఎగుమతుల మీద టారిఫ్ విధించాడు. మరొక పెద్ద మొత్తంలో టారిఫ్లు విధించబోతున్నానని చెప్పాడు. రష్యా నుంచి మీరు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ మీద దాడులు చేసి అనేక మంది చంపుతున్నా మీరు రష్యా నుంచి ఆయిల్ ఎలా కొంటారు? అక్కడ ప్రాణాలు తీస్తున్న మీకేం పట్టదా? మీకు వ్యాపారమే ముఖ్యమని మన్ ప్రశ్నిస్తున్నాడు. అందుకని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపకపోతే భారీ ఎత్తున మరొకసారి టారిఫ్ విధిస్తానని చెప్తున్నాడు. మరి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఇండియా మాత్రమే చేస్తుందా? అమెరికా వ్యాపారం చేయట్లేదా? యూరోపియన్ యూనియన్ దేశాలు గత ఏడాది ఈ ఏడాది భారీ మొత్తంలో రష్యా నుంచి అనేక రకాలైనటువంటి వ్యాపార వాణిజ్యం చేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళని ఏమన్నారా మీరు? అదే రకం గాజా మీద ప్రతిరోజు దాడి చేస్తున్న ఇజ్రాయెల్ ని వెనకేసుకొస్తుంది ఎవరు? ఇజ్రాయెల్ కి ఆయుధాలు అమ్ముతుంది ఎవరు? ఇజ్రాయెల్ ఈ రకమైన దుర్మార్గాలు చేయడానికి అమెరికా బాధ్యత లేదా? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ చంపడానికి ఇండియానే బాధ్యత అయినట్టు వ్యాపారం కోసం ఇవన్నీ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటుంది, దాన్ని అమ్ముతుంది మళ్ళీ యూరోపియన్ యూనియన్ కే. యూరోపియన్ యూనియన్ ఎందుకు కొంటుంది మరి అట్లా అంటే? కాబట్టి ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఇండియాని టార్గెట్ చేయడం వెనుక రష్యా యుద్ధం సంబంధం కాదు. అమెరికా తన వాణిజ్యాన్ని ఇండియాకి వాళ్ళ సరుకులన్నింటినీ ఈజీగా టారిఫ్ లేకుండా దిగుమతి చేసుకోవడానికి మనం అనుమతించాలి. మన మార్కెట్లను ఓపెన్ చేయాలి. మన వాణిజ్యం గాని, మన ఇండస్ట్రీ గాని, మన వ్యవసాయం గాని దెబ్బతిన్నా పర్లేదు, అమెరికా యొక్క వ్యాపారం పెంచుకోవడం కోసం ఇండియా మీద ఒత్తిడి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మన ప్రభుత్వం సరైనటువంటి పద్ధతులను జవాబు చెప్పింది. మన ప్రధాని మోడీ గారు నిశ్శబ్దాన్ని వీడాలి, మౌనాన్ని వీడాలి, డైరెక్ట్ గా కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.